ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, మ్యామ్ ఇప్పుడు ఈ సర్జరీస్ తర్వాత మనకి కొన్ని సర్జరీస్‌కి కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్‌ని కొన్ని డేస్ అవాయిడ్ చేయాలి అననంటారు. కొన్ని పర్టిక్యులర్‌గా తీసుకోవాలి అని చెప్తారు. సో, ఇలాంటి సర్జరీస్‌కి మనం ఫుడ్ పరంగా ఏదైనా డైట్ మెయింటైన్ చేసే అవసరం ఉందా? నార్మల్‌గా మన పేషెంట్స్ అందరికీ కాస్మెటిక్ సర్జరీలో కూడా డైటీషియన్ రోల్ ఇంపార్టెంటే. అండ్ మేము కన్సల్టేషన్ కూడా ఇప్పిస్తాము. ఆహ్, ఈ మిత్ ఏంటంటే అందరూ అనుకుంటారు సర్జరీ చేస్తే పప్పులు అవాయిడ్ చేయాలి, పసు రాకూడదు అని చెప్పి. అలా అసలు ఏం లేదు. పర్టిక్యులర్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అని కాదు. ఔట్ సైడ్ కుక్డ్ ఫుడ్‌ని అవాయిడ్ చేయమంటాము. ఎందుకంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి హీలింగ్ ఫేస్‌లో సో, తొందరగా ఎఫెక్ట్ అవుతారని చెప్పి అదొకటి చెప్తాం యూజువల్‌గా. అండ్ స్పైసీ ఫుడ్స్, గ్యాస్ట్రైటిస్ ఇన్ని యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ స్పైసీ ఫుడ్‌ని కొంచెం అవాయిడ్ చేయమంటాం. అంతే తప్ప ఇది తినకూడదు, అది తినకూడదు అనేం లేదు. పర్టిక్యులర్‌లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇంపార్టెంట్‌గా తినాలి. దట్ హెల్ప్స్ ఇన్ హీలింగ్. అండ్ ఆల్సో హైడ్రేషన్. హైడ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవన్నీ హెల్తీ ఫుడ్ తింటూ అండ్ అడిక్వేట్ రెస్ట్ అండ్ హైడ్రేషన్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ పోస్ట్ ఆప్ ఫేస్. సో, మ్యామ్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అననంటే లైక్ ఇప్పుడు చాలా వరకి జనాలకి కాస్మెటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ వీళ్ళు ఈ సర్జరీస్ చేస్తారు అని తెలియకుండా కొంతమంది అంటే లైక్ మనకి వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్ కాకున్నా కూడా వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రతి టైమ్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళు ఎలా డాక్టర్స్‌ని ఎంచుకోవాలి, ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలన్నది మీరేం సజెషన్ ఇస్తారు? సో, నార్మల్‌గా నేను అన్నిట్లో చెప్పేదేంటంటే ఈ మధ్య క్లయింట్స్ చాలా అంటే ఇంటెలిజెంట్‌గానే ఉంటున్నారు. బట్ ఈ ఇన్‌స్టా వల్ల గానీ, ఈజీ ఇన్ఫర్మేషన్ వల్ల అండ్ కాస్మెటాలజీకి గ్రోయింగ్ ఇన్‌ఫ్లూయన్స్ వల్ల ఎవరు పడితే వాళ్ళు ప్రొసీజర్స్ చేస్తున్నారు. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యాస్ లాంగ్ యాస్ ద ప్రొసీజర్ ఈస్ గోయింగ్ వెల్ మనకేం నష్టం లేదు. ఒక్క కాంప్లికేషన్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. సో, ఎప్పుడైనా పేషెంట్ చూజ్ చేసుకునేటప్పుడు మేము మా క్లినిక్ బయట కూడా మా నేమ్‌తో పాటు డిగ్రీస్ డిస్‌ప్లే చేస్తాం. ఇప్పుడు నాది ఎంఎస్, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఐ విల్ హావ్ ఐడీ. ఒక నంబర్ ఉంటది నాకు. ఆ నంబర్‌తో నన్ను సెర్చ్ చేస్తే నా డిగ్రీస్ అన్నీ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు నేను తెలంగాణలో చేస్తున్నాను కాబట్టి తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో నా పేరు రిజిస్ట్రేషన్ ఉంటది. అలా చెక్ చేసుకోవడం మొహమాట పడకుండా పేషెంట్స్ అందరూ డాక్టర్ ఒకవేళ డిస్‌ప్లే చెయ్యకపోతే మీరు ఏమి డాక్టరు అండ్ మీ డిగ్రీస్ ఏంటి అని అడగడంలో తప్పేం లేదు. పేషెంట్ హాస్ ఎవ్రీ రైట్. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు వాళ్ళ హ్మ్. బాడీ మీద అండ్ దే ఆర్ ట్రస్టింగ్ అస్. సో, వాళ్ళకి 100% రైట్ ఉంటది మా డిగ్రీస్ అడగడానికి. అప్పుడు మేము చెప్తాం. సో, ఎవరైనా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్‌ని కన్సల్ట్ చేయాలి. ఎవరైనా పర్వాలేదు. ఆహ్, ఎవరో డబ్బులు తక్కువకి చేస్తున్నారని మాత్రం చేయించుకోకూడదు ఫస్ట్ థింగ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఏదేదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మేమందరం కూడా వి ఆర్ ట్రైయింగ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. డాక్టర్స్ అందరూ కలిసి వి ఆర్ కమింగ్ ఫ్రంట్ టు టెల్ పీపుల్ మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. యూ హ్మ్. ట్రస్ట్ అస్. బికాజ్ ఎవరో పర్సన్‌ని ట్రస్ట్ చేసి మిస్‌ఇన్ఫర్మేషన్ రాకుండా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డాక్టరే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వి ఆర్ ట్రైయింగ్ దట్ ఆల్సో. సో, పేషెంట్స్ ఇలాంటి వీడియోస్ చూసి ఎడ్యుకేట్ అయ్యి ఓన్లీ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళడం కరెక్ట్. ఓకే. థాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో, చూస్తున్నాం కదా! ప్లాస్టిక్ సర్జన్ పెర్ఫార్మ్ చేసేటువంటి సర్జరీస్ కానీ, అదే విధంగా మనం కావాలనుకున్న లైఫ్‌ని, మనకు కావాలనుకున్న బాడీని మనం ఎలా పొందవచ్చన్నది కూడా స్టెప్స్ అనేవి చెప్పారు కదా! సో, ఎవరైనా కూడా ఇలాంటి సర్జరీస్ కోసం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కన్సల్టెంట్ కాస్మెటిక్ సర్జన్ లేదు అనంటే మనకి ప్లాస్టిక్ సర్జన్స్ అనేవాళ్ళు సర్టిఫైడ్ ఉంటారు. సో, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం వల్ల ఫర్దర్‌గా మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా రాకుండా, అదే విధంగా మన సర్జరీ అనేది కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సర్టిఫైడ్ డాక్టర్స్‌ని ఎంచుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.